హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 25th ఎపిసోడ్ని చూద్దాము. ఏఐ ఎన్విరాన్మెంటల్ సమ్మిట్ జరుగుతుంది. అక్కడికి ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులు, టాప్ ఎక్స్పర్ట్స్, ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరూ హాజరవుతున్నారు. అలాంటి పెద్ద ఈవెంట్లో పాల్గొనడము లీవో వాళ్ళ కంపెనీకి చాలా గర్వంగా అనిపిస్తుంది. లీవో స్టేజ్ మీదకి వెళ్ళి అద్భుతమైన స్పీచ్ ఇస్తున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతూ ఈ కాన్ఫరెన్స్ ద్వారా చాలా నేర్చుకునే అవకాశం వచ్చిందని చెబుతున్నాడు. చెంగ్ అలానే మిస్టర్ ఈ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు పేపర్లో మాత్రమే చూసే పెద్ద పెద్ద వ్యక్తుల మధ్య తమ కంపెనీ ఉండడం చాలా గొప్ప విషయం కదా. పెన్ యూనివర్సిటీ సూపర్వైజర్ కూడా ఇక్కడే ఉన్నారు కదా, పరిచయం చేసుకుంటే భవిష్యత్తులో కొలాబరేషన్ కి యూజ్ అవుతుందని చెంగ్ అంటున్నాడు. స్పీచ్ అయిపోయిన తర్వాత లీవో తన పాత ప్రొఫెసర్ ని మీట్ అవుతున్నాడు. లీవో ఆయనతో మాట్లాడుతూ ఇనిషియల్ టెస్టింగ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయిందని, ఫండ్స్ కోసం వెయిట్ చేస్తున్నామని అంటున్నాడు. కంపెనీ నడిపేటప్పుడు త్వరగా విజయం కోసం పరిగెత్తకు, సహనం చాలా ముఖ్యమని సలహా ఇస్తున్నారు. కానీ లీవో మాత్రము చాలా కంపెనీలు పోటీగా ఉన్నాయని, వేగంగా ముందుకు వెళ్ళకపోతే వెనకబడిపోతామని చెబుతున్నాడు. ప్రొఫెసర్ నవ్వుతూ కొన్నిసార్లు నెమ్మదిగా వెళ్లడమే ఫాస్ట్ అవుతుంది అనేసి, అలానే లీవుని రౌండ్ టేబుల్ ఫోరం కి రావాలని ఇన్వైట్ చేస్తున్నాడు. అక్కడికి వస్తే ఎంతో కొంత నేర్చుకునేదానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దానికి వెళ్తే లీవు ఇంటికి వెళ్లడం కాస్త డిలే అవుతుంది కాబట్టి దాని గురించి జీనాకి మెసేజ్ చేయబోతూ ఉండగా వెనకాల నుంచి జీనా వాయిస్ వినిపిస్తూ ఉంది. సడన్ గా అక్కడికి వచ్చి లీవుకి సర్ప్రైజ్ ఇచ్చింది. జీనాని అక్కడ చూసి లీవు షాక్ అయిపోతున్నాడు. సైడ్ కి తీసుకెళ్లి ముద్దు పెట్టుకోబోతూ ఉంటే ఇది హోటల్, ఇలా చెయ్యొద్దు ఇక్కడ అని ఆపుతుంది. సరే, ఇంతకీ నువ్వెప్పుడొచ్చావు? నువ్వు స్పీచ్ ఇస్తున్నప్పుడే వచ్చాను. నీ స్పీచ్ చాలా బాగుంది, చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావని అంటుంది. ఇంకా అంతే, వెంటనే ఇద్దరు ముద్దు పెట్టుకుంటున్నారు. ఇంకా చెంగ్ కాన్ఫరెన్స్ అయ్యాక బయటకు వస్తున్నాడు. అక్కడ తన గర్ల్ ఫ్రెండ్ తావోను చూసి షాక్ అయిపోతున్నాడు. ఎప్పుడు వచ్చావని అడగగానే మార్నింగ్ వచ్చాను, ఈ సిటీలో జర్నల్ ప్రాక్టీస్ లీడ్ గా నాకు జాబ్ వచ్చిందని, సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పలేదని అంటుంది. నాకు చెప్పుంటే నేనే పిక్ చేసుకునేవాడిని కదా అనేసి చెంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక మన లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కి ఎండ్ కార్డ్ పడిపోయిందని అంటున్నాడు. సాయంత్రం పూట లీవు జీనా ఇద్దరు కలిసి సిటీలో వాక్ చేస్తున్నారు. నీ క్లౌడ్ మ్యాప్ సిస్టమ్ కి ఇన్స్పిరేషన్ ఏమిటి అని జీనా అడుగుతుంది. లీవు తన ఊరి గురించి చెప్తూ నేను అక్కడ చాలా కష్టాలు అనుభవించినప్పటికీ అక్కడ నేచర్, అలానే నిన్ను మొదటిసారి అక్కడ చూసిన జ్ఞాపకం తనకు ఇన్స్పిరేషన్ ఇచ్చాయని అంటున్నాడు. నా ఫోన్లో ఈ యాప్ ఎప్పుడు ఇన్స్టాల్ చేసావు? ఓ అదా, యాప్ నేనే తయారు చేశాను. అది నీ అవసరాలకు తగ్గట్టుగా చిన్న చిన్న సర్ప్రైజ్లు ఇస్తుంది. 100 ఏళ్లు పనిచేసేలా ప్రోగ్రామ్ చేశానని, అది నీ కోసమేనని చెబుతున్నాడు. నా కెరియర్ 30 ఏళ్లకే స్టేబుల్ అవ్వాలి, అప్పుడే నేను పొందగల అర్హత నాకు వస్తుందని అంటున్నాడు. జీవితం అనుకోని మార్గాల్లో వెళ్తుంటుంది, నువ్వు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకని జీనా చెబుతుంది. ఇంటికి వచ్చాక జీనా ఫోన్ లో ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్ వస్తుంది. పాత కొలీగ్ పెళ్ళంట, కానీ ఆమె ఎక్స్ హస్బెండ్ కూడా వస్తాడని తెలిసి పెళ్లికి వెళ్లకుండా గిఫ్ట్ పంపించాలని అనుకుంటుంది. నువ్వు ఇప్పుడు సింగిల్ కాదు, నీకు తోడుగా నేను వస్తానని లీవు అంటున్నాడు. మనం వాళ్ళ దగ్గర ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ కోసం మన టైం వేస్ట్ చేసుకోవద్దని జీనా అంటుంది. తర్వాత క్లయింట్ ఫోన్ చేసి బలవంతంగా రావాలని ఒత్తిడి పెట్టడంతో జీనా పెళ్లికి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. ఇక్కడేమో చుంచాంగ్ ఇంటికి వస్తుంది. వాళ్ళ అమ్మ అక్కడే ఉంటుంది, కానీ అమ్మ తిరిగి రాత్రి ఇంటికి వెళ్లిపోవాలని అంటున్నారు. స్టెప్ బ్రదర్ స్కూల్ ఫైట్ కారణంగా ఇంటికి వెళ్లాల్సి వచ్చిందంట. చుంచాంగ్ కోపంగా ఎప్పుడు అతనికే ఇంపార్టెన్స్ ఇవ్వు, డాడ్ డెత్ యానివర్సరీ రోజున మీరు ఎప్పుడూ ఇక్కడ ఉండరు, మీకు ఆయన అంటే ప్రేమే లేదు అని బాధపడుతుంది. నిన్ను పెంచడానికి నేను ఇంకొకరితో లైఫ్ షేర్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా చాలా ఆపమ్మా, ఊరికే నా మీద నిందలు వేయకు. నువ్వు చేసిన ఈ సూప్ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఇది నీ కొడుక్కి ఇష్టమైన సూప్, కనీసం నాకు ఏమిష్టమో కూడా నీకు తెలియదు అనేసి కోపంతో బయటకు వెళ్లిపోతుంది. చుంచాంగ్ కోపంగా బయటకు వచ్చి రెస్టారెంట్ లో చాలా ఎక్కువగా తింటుంది. యాంగ్ అక్కడికి వచ్చి చూస్తున్నాడు. ఆమెకు ఆహారం గొంతులో ఇరుక్కుంటుంది. వెంటనే నీళ్ళిస్తాడు. ఫుడ్ ఎక్కువ తినడంతో చుంచాంగ్ కి కడుపు నొప్పి మొదలయ్యి కళ్ళు తిరిగి పడిపోతుంది. యాంగ్ తనని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి జాయిన్ చేస్తున్నాడు. నీ కోపాన్ని పోగొట్టుకోవడం కోసం నిన్ను నువ్వు ఇలా హర్ట్ చేసుకుంటావా? మీరెక్కడ నాతో మాట్లాడరేమో అనుకున్నాను. మా అమ్మ ఇంట్లో ఉన్నప్పుడు ప్రతిసారి తన కొడుక్కి ఇష్టమైన ఫుడ్ ని మాత్రమే ప్రిపేర్ చేసేది. నా ఇష్టాల గురించి పెద్దగా పట్టించుకునేది కాదు. నేను మనీ ఎర్న్ చేయడం స్టార్ట్ చేశాక నాకు నచ్చిన ఐటమ్స్ అన్ని ఎక్కువగా తినడం ప్రారంభించాను. మా నాన్న డెత్ యానివర్సరీ వల్ల నా దగ్గరికి ఈ రోజు వచ్చారు, కానీ మా నాన్న సమాధి దగ్గరికి వెళ్ళక ముందే ఇక్కడ నుండి ఇంటికి వెళ్లిపోతున్నారు. ఎందుకంటే ఆమె కొడుకు స్కూల్లో ఎవరితోనో గొడవ పడ్డాడంట. మా అమ్మ మా నాన్నని అంత ఈజీగా ఎలా మర్చిపోగలిగిందో నాకు అర్థం కావడం లేదు. మా నాన్న చనిపోయిన కొన్ని
కొన్ని నెలల్లోనే ఆయన ఫోటోలు వస్తువులు అన్ని తీసి బయటపడేసింది. అన్నీ మర్చిపోయి కొత్త జీవితం స్టార్ట్ చేయమని నాకు కూడా చెప్పారు. నేను ఎలా ఫీల్ అవుతున్నానని కూడా మా అమ్మ పట్టించుకోవడం లేదు. మా నాన్న చనిపోయి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. ప్రతి డెత్ యానివర్సరీ రోజున ఏదో ఒక సాకు చెప్పి ఇక్కడి నుండి వెళ్ళిపోతుంది. మా నాన్న సమాధి దగ్గరికి రావడానికి ఆమెకి అంత కష్టం అనిపిస్తుందా అని ఫీల్ అవుతుంది. మీ అమ్మ అక్కడికి రాకపోవడానికి కారణం మీ నాన్న అంటే ఇష్టం లేక కాదు, ఆయన చనిపోయారు అనే నిజాన్ని ఫేస్ చేయలేక రావడం లేదేమో. కొందరు వెంటనే నిజాన్ని యాక్సెప్ట్ చేయలేరు. నువ్వు మీ అమ్మని కాస్త అర్థం చేసుకోవచ్చు కదా అని అంటున్నాడు. చుంచాంగ్కి కూడా ఇప్పుడే అంతా అర్థమవుతూ ఉంది. ఇక్కడేమో అమ్మ ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఉంటుంది. చుంచాంగ్ పరిగెత్తుకుంటూ వెళ్లి అమ్మకు గిఫ్ట్లు ఇస్తుంది. అమ్మ వాటిని తీసుకుని నువ్వు కూడా త్వరగా వంట చేయడం నేర్చుకో, ఎప్పుడూ బయటే తింటూ హెల్త్ పాడు చేసుకోకు అనేసి అమ్మ అక్కడి నుండి వెళ్లిపోతుంది. తర్వాత యాంగ్ తో కలిసి తండ్రి సమాధి దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఆల్రెడీ పూలు అగరబత్తులు ఉన్నాయి. అంటే అమ్మ తనకంటే ముందు వచ్చి వెళ్ళిందని అర్థమైపోతుంది. చుంచాంగ్ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది. యాంగ్ తనని హక్ చేసుకుని ఓదారుస్తున్నాడు. ఇక లీవో కంపెనీకి సిరీస్ బి ఇన్వెస్ట్మెంట్ కోసము ఇన్స్పెక్షన్ జరగబోతుందంట. అందరూ టెన్షన్ పడుతున్నారు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ ప్రెజెంటేషన్ సక్సెస్ అవుతుంది. క్లయింట్ సాటిస్ఫై అయిపోతాడు. ఫండింగ్ కూడా కన్ఫర్మేషన్ అవుతుంది. ఆఫీస్ లో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. లీవో వెంటనే బోనస్ ప్రకటిస్తున్నాడు. అది విని స్టాఫ్ అందరూ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ఆ సమయంలో లీవోకి చుంచాంగ్ దగ్గర నుండి ఒక మెసేజ్ వస్తుంది. ఈ రోజు నీ గర్ల్ ఫ్రెండ్ కి నీ అవసరం ఉంది అని సెండ్ చేసినట్టు ఉంది. ఎందుకంటే జీనా ఒంటరిగా పెళ్లికి వెళ్ళబోతుంది కదా, అందుకని. ఇప్పుడు జీనా ఒంటరిగా పెళ్లికి వెళ్తుంది. అక్కడ ఆమెకి తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అక్కడే ఊ కూడా కనిపిస్తాడు. అంతలో జీనా ఫ్రెండ్ అతన్ని చూపించి అతను వస్తే నువ్వు పెళ్లికి రావనుకున్నానని అంటుంది. అతను ఉన్నా లేకపోయినా నాకేమి ఇబ్బంది లేదని జీనా చెబుతుంది. అది విని ఆమె ఫ్రెండ్ చాలా సంతోషపడుతుంది. నాకు నీలో నచ్చింది ఇదే అని అంటుంది. ఫ్రెండ్ వెళ్ళిన తర్వాత ఊ జీనా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. నీకు కూడా త్వరలో నీకు సరిపోయే వ్యక్తి దొరుకుతాడు, నాకు నా లైఫ్ పార్ట్నర్ దొరికిందని చెబుతూ ఉండగా అతని వైఫ్ అక్కడికి డ్రింక్ తో వస్తుంది. ఆమె జీనా మీద డ్రింక్ పోయడానికి ట్రై చేస్తుంది. కానీ అప్పటికే లీవు వచ్చి జీనాని పక్కకు లాగేస్తున్నాడు. డ్రింక్ అంతా నేల మీద పడుతుంది. ఆమె సారీ, తప్పుగా పడిందని నటిస్తుంది. లీవు ఏమో పర్లేదు, మన మీద పడలేదు కదా అని అంటున్నాడు. లీవుని చూసి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని అడుగుతున్నాడు. అప్పుడు లీవు నేను జీనా బాయ్ ఫ్రెండ్ అని చెప్పేస్తున్నాడు. అది విని జీనాకి తెలిసిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పెళ్లి కూతురు కూడా వచ్చి మిద్దరు ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలని అంటుంది. జెలస్ అయ్యి అక్కడి నుంచి వెళ్లిపోతున్నాడు. ఇక చుంచాంగ్ తన బార్ లో ఒంటరిగా కూర్చొని యాంగ్ గురించి తలుచుకుంటూ ఫీల్ అవుతూ ఉంటుంది. అక్కడికి పావు పావు వస్తున్నాడు. ఏమైంది, ఎందుకు డల్ గా ఉన్నావని అడుగుతున్నాడు. చెప్తే నా బాధ తీరుస్తారా? నేను తీర్చలేను, కానీ ఆ బాధ తీర్చే వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలుసు. ఆఫ్టర్నూన్ ఇక్కడికి వస్తానని చెప్పి మెసేజ్ చేశాడని మెసేజ్ ని చూపిస్తున్నాడు. ఓహో రానివ్వండి, నాకేం సంబంధం లేదు అని అంటుంది. కానీ అతను వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ సడన్ గా ఒక రోజు నాతో మాట్లాడకుండా అలిగి వెళ్లిపోయాడు. నాకు హెల్త్ బాగాలేదని తెలియగానే నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి జాగ్రత్తగా చూసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ కనిపించడం మానేశాడు. అతను ఎక్కడున్నాడో నాకు తెలియదు, కానీ అతని ఫ్రెండ్స్ కి మాత్రం ఎలా తెలుసు అని బాధపడుతుంది. అప్పుడు ఫ్రెండ్ ఒక మ్యాటర్ గుర్తు చేస్తుంది. ఆ రోజు నువ్వు అతనితో సీరియస్ రిలేషన్షిప్ కాదని చెప్పావు కదా, మేబీ అతను వినుండొచ్చేమో. అతను ఆ మాటల వల్లే కోపంగా ఉన్నాడని చుంచాంగ్కి ఇప్పుడే అర్థమవుతుంది. వెంటనే అతని దగ్గరికి వెళ్తుంది. యాంగ్ ఆమెను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఆ తర్వాత కార్లో యాంగ్, ఆ రోజు బార్లో మేము మాట్లాడుకున్నదంతా వినేశారా? అవునని అంటున్నాడు. నన్ను క్షమించండి, నా ఉద్దేశం అది కాదు, ఆ రోజు కోపంలో అలా మాట్లాడాను అనేసి క్షమాపణలు చెప్పబోతూ ఉంటే అతను మధ్యలోనే ఆపి మనిద్దరం సీరియస్ రిలేషన్షిప్ లోకి వెళ్దామా అని అడుగుతున్నాడు. ఇంకంతే, మళ్ళీ ఇద్దరు కలిసిపోతున్నారు. ఇక్కడేమో జీనా వాళ్ళ అమ్మ ఫ్రెండ్స్ తో డాన్స్ చేస్తూ ఉంది. అప్పుడు ఒక ఆంటీ అమ్మ దగ్గరికి వచ్చి నీ కూతురికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడిగితే ఒక డాక్టర్ తో పరిచయం ఉంది, కానీ అతను బాయ్ ఫ్రెండ్ అని ఖచ్చితంగా చెప్పలేను, డేటింగ్ అంతా పిల్లలు చూసుకుంటారు, నేను వాటి గురించి పెద్దగా పట్టించుకోనని అంటుంది. అంతలో అందరూ మళ్ళీ వచ్చి డాన్స్ చేయడానికి పిలుస్తున్నారు. మీరు చేస్తూ ఉండండి, నేను తర్వాత జాయిన్ అవుతాను అనేసి ఫోన్ స్క్రోల్ చేస్తున్నారు. అప్పుడు ఆ వెడ్డింగ్ లో జీనా లీవు చేతులు పట్టుకుని ఉన్న ఫోటో కనిపిస్తుంది. అది చూసి అమ్మ షాక్ అయిపోతుంది. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉన్నదో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.